టీఆర్టీ విద్యార్థులకు నమస్కారాలు. ఈరోజు టీఆర్టీలో పీఈటీ విభాగానికి సంబంధించి అభ్యసనలోని రకాల గురించి తెలుసుకుందాం. లెర్నింగ్ అండ్ కైండ్స్ ఆఫ్ లెర్నింగ్. అభ్యసన అనేది ప్రతి జీవి ఆచరించేటువంటి ఒక ప్రక్రియ. అంటే వ్యక్తి పుట్టినప్పటి నుంచి కూడా ఈ యొక్క అభ్యసన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. అంటే జీవితంలో ప్రతి మానవుడు కూడా అనేకమైనటువంటి అభ్యసన సందర్భాలను ఎదుర్కొంటాడు. అంటే పుట్టిన ప్రతి జీవి కూడా ఈ యొక్క అభ్యసనం అనేది చేయాల్సిందే. ఎందుకు అంటే మానవుడు తనకు తెలియకుండానే అనేక విషయాలను అభ్యసిస్తాడు. ఎలా? ఉదాహరణకు ఒక చిన్న పాపను తీసుకుందాం. చిన్న పిల్లల్ని మనం నిప్పు కాలుతుందని వాడికి తెలియదు, కానీ కాలుతున్నటువంటి అగ్గిపుల్లను ఒకవేళ చేతితో తాకాడనుకోండి, తాకగానే కాలుతుంది, సురుకుగా ఉందని అనిపిస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? చేతిని వెనక్కి లాక్కుంటాడు. అంటే చేతిని వెనక్కి లాక్కొని అతను ఏం గ్రహిస్తాడు? నిప్పు కాలుతుంది అని గ్రహిస్తాడు. అంటే కాలుతున్నటువంటి వస్తువుల దగ్గరికి ఇంకా మళ్ళీ పిల్లలు వెళ్ళరు. అంటే ఏంటి? నిత్య జీవితంలో మన జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇవి జరుగుతుంటాయి. వెళుతుంటాం, మనం పేడ మీద కాలు పడుతుంది, జారి కింద పడతారు. ఇంకొకసారి వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి పేడ మీద కాలు పడకుండా చూసుకుంటాడు. అంటే మనకు నిత్య జీవితంలో మన అనుభవాల ద్వారా అనేక విషయాలను మనం అభ్యసిస్తాం. అంటే ఈ అభ్యసన అంటే ఏంటి? నేర్చుకోవడం. అభ్యసనం అంటే ఏంటి? నేర్చుకోవడం. అంటే అభ్యసనం అనేది జీవితాంతం జరిగేటువంటి ఒక ప్రక్రియే. మన జీవితాంతం కూడా ఈ అభ్యసనం అనేది జరుగుతూనే ఉంటుంది. అంటే ఈ నేర్చుకోవడం అనేది ఎప్పుడూ నిరంతరం జరిగేటువంటి చర్య అది. అంటే ఏంటి? మనం గాలి పీల్చుకుంటున్నాం, ఆహారాన్ని, నీరు తీసుకుంటున్నాం, దాంతోపాటు ఆనందమైనటువంటి జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి పాటుపడుతుంటాం. అంటే మనం మనుగడ సాగించడం కోసం, మనం జీవించడం కోసం అనేక నియమాలను, మనకి అనేకమైనటువంటి వాటిని ఆర్జించుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తుంటాం. అంటే అభ్యసనం అనేది ఏం చేస్తున్నాం? మనం గాలిని పీల్చుకోవడం కానివ్వండి, ఆహారాన్ని తీసుకోవడం కానివ్వండి, నీరుని తీసుకోవడం పాటు తన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి, మనుగడ సాగించడానికి అనేక విషయాలను మనం ఆర్జించుకోవడానికి ప్రయత్నమే అభ్యసనం. మనకు గాలి పీల్చుకోమని ఎవరు చెప్పరు, నీరు తాగమని ఎవరు చెప్పరు. అంటే ఇలా మనం మన అనుభవపూర్వకంగా మనం తెలుసుకునేటువంటి చర్యలనే అభ్యసనం అనవచ్చు. అంటే వ్యక్తికి పరిసరాలకు మధ్య జరిగేటువంటి చర్య అన్నటిది. అంటే ప్రతి చర్య వల్ల కూడా వ్యక్తి ప్రవర్తనలో మార్పు వస్తుంది. ప్రతి చర్యలో ఏ చర్య జరగనియండి, ఆ ప్రతి చర్యలో కూడా వ్యక్తిలో మార్పు వస్తుంది. ఆ విధంగా మార్పు వచ్చిన దాన్నే మనం అభ్యసనం అంటాం. ఆ విధంగా మార్పు వచ్చిన దాన్నే మనం ఏమంటున్నాం? అభ్యసనం అంటున్నాం. ఇందాక మనం అనుకున్నట్టుగా చిన్నపిల్లవాడికి కాలుతుందని తెలియదు, కానీ అది కాలేసరికి ఓహో నిప్పు కాలుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. ఒక వ్యక్తి పోయేటప్పుడు పేడ మీద కాలు వేశాడు, జారిపడ్డాడు. ఇంకొకసారి ఆ వ్యక్తి పేడ జారుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. అంటే ఇదంతా కూడా మనం పరిసరాల ద్వారా తెలుసుకునేటువంటి విషయాలే, అనుభవాల ద్వారా తెలుసుకునేటువంటి విషయాలే. అంటే ఒక వ్యక్తికి పరిసరాలకు మధ్య ఎప్పుడూ ఏదో ఒక చర్య జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రతి చర్యల వల్ల ఒక వ్యక్తి ప్రవర్తనలో మార్పు తప్పకుండా వస్తుంది. ఆ వచ్చేటువంటి మార్పు ఏదైతే ఉందో దాన్నే మనం అభ్యసనం అనవచ్చు. అంటే వ్యక్తి జీవితంలో మార్పు అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఏమేంటి ఉంటాయి? రెండు రకాలుగా. ఒకటి పెరుగుదల ఉంటుంది, ఒకటి అనుభవం ఉంటుంది. అంటే పెరుగుదల అనేది మరి జీవితాంతం జరుగుతుందా? గ్రోత్ అనేది జీవితాంతం జరుగుతుందా అంటే జరగదు. పెరుగుదల అనేది కొంతకాలం వరకే జరిగి ఆగిపోతుంది. మరి అనుభవము మన జీవితాంతం మనం నేర్చుకుంటూనే ఉంటాం. ఉదాహరణకి పెరుగుదల అనేది ఇది జీవ సంబంధమైనటువంటి ప్రక్రియ. అంటే పెరుగుదల అనేది మన జీవికి సంబంధించింది. మన శరీర భాగాల్లో, మన శరీరంలో ఉండే అవయవాలు పెరుగుదల అనేది జరుగుతూ ఉంటుంది. ఆ పెరుగుదల అనేది కొంతకాలం వరకు జరిగి ఆగిపోతుంది. పెరుగుదల వల్ల కలిగేటువంటి మార్పులే అభ్యసనం కావు. పెరుగుదల వల్ల కలిగేటువంటి మార్పులు అభ్యసనం కావు. అనుభవాల ద్వారా జరిగేటువంటి మార్పులే అభ్యసనం.
అంటే మనము అనుభవం వల్ల సంభవించే ప్రతి మార్పు కూడా అభ్యసనం కింద మనం చెప్పుకోవచ్చు. అంటే పెరుగుదల వల్ల మనలో కలిగేటువంటి అంటే శరీర సౌష్ఠవంలో ఎత్తు పెరగటం కానివ్వండి, లావు పెరగటం కానివ్వండి, ఆకారంలో మార్పు రావడం కానివ్వండి, ఇవన్నీ కూడా అభ్యసన ఫలితాలు కావు. ఇవన్నీ కూడా అభ్యసన ఫలితాలు కావు. ఎందుకు? అనుభవం అనేది శారీరక పెరుగుదల, మానసిక పరిణితి మీద ఆధారపడి ఉంటుంది. అనుభవం అనేది ఎలా ఉంటుంది? మన శారీరక పెరుగుదల, మానసిక పెరుగుదల మీదనే ఆధారపడి ఉంటుంది. అవి ఎంత బాగా పెరిగితే అనుభవం అంత ఎక్కువగా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళని, మీరు అనుభవజ్ఞులు సార్, మీరు ఏదైనా విషయం చెప్పండి అని మనం వాళ్ళని అడుగుతుంటాం. అంటే అనుభవం అనేది శారీరక పెరుగుదల మీద, మానసిక పెరుగుదల మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ అభ్యసనం గురించి ఏ శాస్త్రవేత్తలు ఏం తెలియజేశారనేటువంటి విషయాల్ని, వాటి యొక్క నిర్వచనాలను మనం తెలుసుకుందాం. హిల్గార్డ్ ప్రకారంగా ఆచరణ అనేది మన ప్రవర్తనలో కలిగేటువంటి సుస్థిరమైన మార్పే అభ్యసనం అంటున్నాడు. అంటే ఒక విషయము మనం ఏదైనా ఒక దాన్ని ఆచరణ చేస్తున్నాం, దానివల్ల ఏమవుతుంది? మన ప్రవర్తనలో మార్పు కలుగుతుంది. ఆ మార్పు ఏదైతే ఉంటుందో ఆ కలిగేటువంటి మార్పే, ఆ సుస్థిరమైనటువంటి మార్పునే అభ్యసన అని హిల్గార్డ్ తెలియజేశారు. అంటే ఒక కార్యక్రమం ఆచరణ చేస్తున్నప్పుడు మన ప్రవర్తనలో తప్పకుండా మార్పు అనేది జరుగుతుంటుంది. హెన్రీ పి. స్మిత్ గారి ప్రకారంగా అనుభూతుల ఫలితంగా గత ప్రవర్తనలో దృఢతరమైన లేదా బలహీనపడిన మార్పులను గడిచిన కొత్త ప్రవర్తనే అభ్యసన అని అన్నారు. అంటే మనం అనుభవపూర్వకంగా గతంలో మనం ప్రవర్తించినటువంటి విషయం ఏదైతే ఉందో అది దృఢతరమైందా లేకపోతే బలహీనమైందా, అంటే దానిలో జరిగేటువంటి మార్పు ఏదైతే ఉందో, అంటే దాంట్లో మార్పు జరిగితే ఏమవుతుంది? మనం కొత్త విషయాన్ని గమనిస్తాం. అంటే ఆ గడిచిన దాంట్లో మనం తెలుసుకున్నటువంటి కొత్త విషయం లేదా కొత్త ప్రవర్తన ఏదైతే ఉందో అదే అభ్యసన అని మనకి నిర్వచనం హెన్రీ పి. స్మిత్ గారు తెలియజేస్తున్నారు. మరి గేట్స్ గారి ప్రకారం అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగేటువంటి ప్రవర్తననే అభ్యసనం అని అంటున్నారు. అంటే గేట్స్ గారు ఏం తెలియజేస్తున్నారు? అనుభవం ఏదైనా కానీ ఒక విషయము అభ్యసనం అనేది ఎక్కడ జరుగుతుంది? అనుభవం ద్వారానే వస్తుంది. అంటే అనుభవం ద్వారా లేదా ఒక శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో కలిగేటువంటి మార్పు ఏదైతే ఉందో దాన్నే అభ్యసనం అని అంటారు అని తెలియజేస్తున్నారు. మరి గార్డెన్ మర్ఫీ గారు, ఈ గార్డెన్ మర్ఫీ గారు తెలియజేసినటువంటి దాని ప్రకారంగా పరిసరాల అవసరాలను ఎదుర్కోవడం కోసం వీలుగా ఒక వ్యక్తిలో కలిగేటువంటి ప్రవర్తన మార్పుల యొక్క అనుభవమే మనకి ఏమంటున్నాడు? అభ్యసనం అని తెలియజేస్తున్నాడు. అంటే ప్రవర్తన మార్పే అభ్యసనం అని తెలియజేస్తున్నాడు. అంటే పరిసరాల యొక్క అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా ఒక వ్యక్తిలో జరిగేటువంటి ప్రవర్తన మార్పే అభ్యసనం అంటున్నాడు. అంటే ఆ పరిసరాలకు అనుగుణంగా తప్పకుండా ఏం చేయాలి? వ్యక్తిలో మార్పు అనేది కలగాలి. ఆ కలిగేటువంటి మార్పే అభ్యసనం. అంటే కాల పరిస్థితులను పట్టి నడుచుకోవడం అంటారు దీన్ని. ఏ కాలంలో, ఉదాహరణకి నీరుంది మనకి, ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని పొందుతుంది, అంటే అది ఆ రకంగా అభ్యసనం చెందుతుంది అని అర్థం. అంటే మనం కూడా ఎక్కడ పరిస్థితిని బట్టి అక్కడ నడుచుకోవాలి. పరిస్థితులను బట్టి ఎవరైతే నడుచుకుంటారో వారు మంచి వ్యక్తిగా గుర్తింపు పొందుతారు, వారు మంచి అభ్యసనాన్ని చేసినట్లుగా గుర్తింపు పొందుతారు. ఆ విధంగా గార్డెన్ మర్ఫీ గారు తెలియచేసిన ప్రకారంగా పరిసరాల అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా వ్యక్తిలో కలిగేటువంటి ప్రవర్తన మార్పే అభ్యసనం అని తెలియజేశారు. బోజ్ గారు తెలియచేసిన ప్రకారంగా ప్రేరణ అనేది ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచేటువంటి ప్రక్రియే అభ్యసనం అంటున్నాడు. ప్రేరణ అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం చేయడానికి మనం ముందుగా మోటివేషన్ కావాలి, దాంట్లో మనం తయారు కావాలి, ఆ పని చేయాలి, అది చేయాలి అనేటువంటి ప్రేరణ ఏదైతే ఉందో మనకి, ఆ ప్రేరణ ప్రతిచర్యల మధ్య జరిగేటువంటి దృఢమైన బృందం అంటే మనం నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి, చేయాలనేటువంటి ఆసక్తి మనకి, ఆ విధమైనటువంటి ఏదైతే ఉందో ఆ బంధమే ఏర్పరిచేటువంటి ప్రక్రియ మార్పే అభ్యసనం అని బోజ్ గారు తెలియజేశారు. మరి దీంట్లో మనకి అభ్యసనం
అంటే అభ్యసనం అనేది మనకి జీవితాంతం జరిగేటువంటి ప్రక్రియ. ఇది ఒక దగ్గర ఆగిపోయేటువంటి ప్రక్రియ కాదు. పెరుగుదల అనేది ఏమింది, కొంతకాలం తర్వాత ఏమవుతుంది, పెరుగుదల అనేది ఆగిపోతుంది. కానీ అభ్యసన అలా ఆగదు. మన జీవితాంతం, జీవితకాలం, ప్రతి జీవితకాలం కూడా అభ్యసన అనేది జరుగుతూనే ఉంటుంది. మరి ఈ అభ్యసనలో కొన్ని రకాలు ఉన్నాయి. అభ్యసనలో 6 రకాలు ఉన్నాయి. అంటే శాస్త్రవేత్తలు అందరూ కలిసి వారు ఈ అభ్యసనాన్ని వారు స్టడీ చేసి అభ్యసనాన్ని 6 రకాలుగా విభజించారు. ఒకటి చలనాభ్యసం, రెండోది శాబ్దిక అభ్యసనము, మూడోది విచక్షణ అభ్యసనము, నాలుగోది ప్రత్యక్ష అభ్యసనము, 5 భావనాత్మక అభ్యసనము, 6 సమస్య పరిష్కార అభ్యసనము. అంటే చలన అభ్యసనము గురించి మనం తెలుసుకుందాం. చలన అభ్యసనం అంటే మోటార్ లెర్నింగ్. అంటే శరీర అవయవాలు, వాటి కండరాలు ప్రధానంగా వినియోగిస్తూ నేర్చుకునేటువంటి కౌశలాలనే, నేర్చుకునేటువంటి నైపుణ్యాలనే చలన అభ్యసనం అని అంటాం. అంటే మరి శరీర అవయవాలు, వాటి కండరాలు ప్రధానంగా వినియోగిస్తూ చేసేటువంటి చలనాభ్యసనాలు ఏంటి? మనం ఏం చేస్తాము? పాకడం. చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఫస్ట్ నేర్చుకునేటువంటి కార్యక్రమం ఏంటి? పాకడం. తర్వాత నడవడం, తర్వాత పరిగెత్తడం, తర్వాత మనం ఈత నేర్చుకుంటాం, సైకిల్ తొక్కడం నేర్చుకుంటాం, లేదు మనం షర్ట్ వేసుకుంటున్నాం, గుండీలు పెట్టడం నేర్చుకుంటాం, పాయింట్ వేసుకున్న తర్వాత బెల్ట్ పెట్టుకోవడం నేర్చుకుంటాం, టైపింగ్ చేయడం నేర్చుకుంటాం. అలా ఈ విధంగా మనము చలనానికి సంబంధించి మన శరీర అవయవాలను ఉపయోగించి మన కండరాలను ప్రధానంగా వినియోగిస్తూ చేసేటువంటి ఈ కౌశలాలనే చలన అభ్యాసం అని అన్నారు. ఉదాహరణకి మనం ఇందాకనే అనుకున్నాం కదా, పాకడము, నడవడము, ఈత కొట్టడము, సైకిల్ తొక్కడము, టైపింగ్ చేయడము, గుండీలు పెట్టుకోవడము, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనము వాలీబాల్ ఆడడము, లేదా కబడ్డీ ఆడడము, ఖోఖో ఆడడము, ఇలా మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఏది మన శరీర అవయవాలను ఉపయోగించి చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఈ యొక్క చలన అభ్యసనం కిందకే వస్తుంది. తర్వాత శాబ్దిక అభ్యసనము. శాబ్దిక అభ్యసనం మీన్స్ వెర్బల్ లెర్నింగ్. అంటే శిశువు మొదట్లో కొన్ని పదాలను, అర్థాలను పరిమితంగా తెలుసుకుంటారు. అంటే శిశువు మొదట్లో ఏం చేస్తారు? కొన్ని పదాలను, అర్థాలను పరిమితంగా తెలుసుకుంటాడు. ఎవరు? మన చుట్టూ ఉండేది అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య, ఇలా అన్నయ్య, అక్క, ఇలాంటి విషయాలు తెలుసుకుంటాడు. అంటే వస్తువుని చూసి పోల్చుకొని ఆ వస్తువుకి పేరు పెట్టి తెలపడం అనేటువంటి అది చిన్న విషయం. అంటే అన్ని విషయాలు తెలవదు. నీరు ఇస్తారు, వాటర్ తాగనానా, నీరు తాగనానా, నీళ్ళు తాగనానా అంటారు. అంటే అతను తాగినటువంటి విషయము, అవి తాగినవి నీళ్ళు అని తెలుసుకుంటాడు. ఒక చాక్లెట్ ఇస్తారు, తినమంటారు, చాక్లెట్ నానా, ఇది చాక్లెట్ తిన్నానా, చాక్లెట్ తిన్నానా, బిస్కెట్ తిన్నానా అంటారు. అంటే ఆ వస్తువును చూసి పోల్చుకొని ఓహో ఇది బిస్కెటు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ విధంగా తెలుసుకోవడాన్నే శాబ్దిక అభ్యసనం. అంటే చిన్న చిన్న పదాల కలయికతో ఒక వాక్యం తయారు చేయడము, చిన్న చిన్న వాక్యాలతోటి ఒక లైన్, అంటే చిన్న చిన్న అక్షరాలతోటి ఒక పదం, అమ్మ, అట్లా వాక్యము ఏంది? అమ్మ అన్నము పెడుతుంది. అంటే ఈ చిన్న చిన్న పదాల యొక్క కలయిక ఒక వాక్యంగా తయారు చేసి చెప్పడం, లేదా భావాన్ని విషదం చేసి కొన్ని వాక్యాలను రాయడం, ఇలా పిల్లవాళ్ళు చేసేటువంటి ఈ శాబ్దిక అభ్యసనం అంటారు. విచక్షణ అభ్యసనము. విచక్షణ అభ్యసనం అంటే ఏంటి? విచక్షణ అంటే దాన్ని పరిశీలించడము, దాన్ని విచక్షణగా ఆలోచించడము. అంటే శైశవం బాల్యంలోకి పెరుగుతూ అనేక చలన శాబ్దిక కౌశలాలు, నూతన పరిచయాలు పెంచుకుంటూ వస్తాయి. అంటే మనం బాల్యం నుంచి పెరుగుతూ ఉన్నట్లయితే మనం ఏం చేస్తున్నాము? చలన అభ్యసనం ఉంది, దాంట్లో శాబ్దిక అభ్యసనం ఉంది. చలన అభ్యసనం ఏం చేస్తున్నాము? పాకడం నేర్చుకున్నాం, నడవడం నేర్చుకున్నాం, పరిగెత్తడం నేర్చుకుంటున్నాం.
శాబ్దిక అభ్యసనాల్లో చిన్న చిన్న పదాలు నేర్చుకుంటున్నాం, చిన్న చిన్న విషయాలను తెలుసుకుంటున్నాం, అంటే అనుభవం ద్వారా తెలుసుకుంటున్నాం, ఆ వస్తువును చూసి తెలుసుకుంటున్నాం. అంటే ఆ విధంగా పెంచుకున్నటువంటి కౌశలాలు ఏదైతే ఉన్నాయో, చలన శాబ్దిక కౌశలాలు ఏవైతే ఉన్నాయో అవి నూతన పరిచయాన్ని పెంచుకుంటూ ఈ రెండు అంశాల మధ్య సన్నివేశాల మధ్య ఉన్నటువంటి భేదాన్ని గుర్తించడమే మనము ఇక్కడ విచక్షణ అభ్యసనము అని తెలుసుకోవచ్చు. విచక్షణ అభ్యసనం అంటారు. ఉదాహరణకి అమ్మ ఉంది, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. అమ్మకి ఇతర కుటుంబ సభ్యులకి మధ్య ఉన్నటువంటి భేదాన్ని గుర్తించడం. లేదు, ఒక కారు బొమ్మ ఉంది, కారు ఉంది, కారుకి లారీకి భేదాన్ని తెలుసుకోవడం. లేదా మన ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటాయి కోడి లేదా ఇతర పక్షులకి సంబంధాన్ని తెలుసుకోవడం. లేదా గుర్రానికి గాడిదకి మధ్య భేదాన్ని తెలుసుకోవడం. ఈ విధంగా చిన్న చిన్న విషయాలను అంటే విచక్షణతోటి గ్రహించి తెలుసుకునేటువంటి వాటిని విచక్షణ అభ్యాసనం అంటారు. నెక్స్ట్ ప్రత్యక్ష అభ్యసనం అంటే పరిసరాలకు ప్రేరేపితుడై ఉద్దీపన పొంది వీటికి సరైన అర్థాలను ఇవ్వడంతో పాటు వాటిని గురించి తెలుసుకుంటే దాన్ని ప్రత్యక్ష అభ్యసనం అంటున్నాం. అంటే ఏంటి? పరిసరాలకు ప్రేరేపితుడై అంటే పరిసరాల్లో తిరుగుతూ పరిసరాల్లో ఉంటూ అక్కడ జరిగేటువంటి ఉద్దీపనలు ఏవైతే ఉన్నాయో వాటికి సరైనటువంటి ప్రతిస్పందనలు ఇస్తూ వాటి ద్వారా ఆ విషయాలను తెలుసుకోవడాన్నే ప్రత్యక్ష అభ్యసనం అంటున్నారు. శిశువు మొదటి రోజుల్లో చిన్న వస్తువుల మధ్య తేడాలను గ్రహించలేడు. చిన్న చిన్న వస్తువుల మధ్య ఇప్పుడు కోడి ఉంది, బాతు ఉంది, ఆ రెండింటి మధ్య భేదాలను తెలుసుకోలేడు. గాడిద గుర్రం ఉంది, వాటి మధ్య భేదాలను తెలుసుకోలేడు. అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అన్నకి తమ్ముడికి మధ్య భేదాన్ని తెలుసుకోలేడు. ఆ విధంగా చిన్న చిన్న విషయాలని గ్రహించలేడు. క్రమంగా ఏం జరుగుతుంది? అతడు వివిధ వస్తువుల పేర్లను కానివ్వండి, అర్థాలను కానివ్వండి సవివరంగా తెలుసుకుంటుంటాడు. తెలుసుకున్నప్పుడు వాటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించగలుగుతాడు. ఆ విధంగా వ్యత్యాసాన్ని గుర్తించగలిగి వాటి ఆవశ్యకతను తెలుసుకుంటాడు. ఆ విధంగా తెలుసుకోవడాన్నే ప్రత్యక్ష అభ్యసనం అంటారు. ఉదాహరణకి ఒక పెన్ను ఇచ్చాము, ఓహో పెన్ను రాసుకోవడానికి అనేటువంటి విషయం అతనికి అర్థమవుతుంది. చాక్లెట్ ఇచ్చాం తినడానికి, బిస్కెట్ ఇచ్చాం తినడానికి అని తానే తెలుసుకుంటాడు. చాక్లెట్ ఇవ్వగానే ఇప్పి తింటూనే ఉంటాడు. ఎందుకు? చాక్లెట్ ఇచ్చేయింది తినడానికి అనేటువంటి విషయాన్ని అతను గ్రహిస్తాడు. ఆ విధంగా ప్రత్యక్షంగా అతను తెలుసుకొని అవి ఉపయోగించుకుంటాడు. తర్వాత మనకి భావనాత్మక అభ్యసనము. భావనాత్మక అభ్యసనం అంటే ఒకే విధమైనటువంటి లక్షణాలు, సామాన్య గుణాలు ఉన్నటువంటి వస్తువుల అంశాల పట్ల సాధారణ భావాలు ఏర్పరచుకొని ఆ భావనల ఆధారంగా అభ్యసనం జరుపుతాడు. అంటే ఏంది? ఒకే విధమైన లక్షణాలు, సామాన్య గుణాలు ఉన్నటువంటి వస్తువులు అంశాల మధ్య సాధారణ భావాలు ఏర్పరచుకుంటాడు. జనరల్గా ఆ భావనలు ఆధారంగా జరుపుకుంటాడు. ఎట్లా? ఉదాహరణకి రెక్కలుండి 2 కాళ్ళు ఉన్నాయి, ఓహో ఇవి పక్షులు. రెక్కలుండి 2 కాళ్ళు ఉన్నాయి అంటే ఇవి ఎగిరే పక్షులు. 4 కాళ్ళు ఉన్నాయి, మేకలు కానీ గొర్రెలు కానివ్వండి, బర్రెలు కానివ్వండి, ఎద్దులు కానివ్వండి, ఇవన్నీ జంతువులు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకి మన గణితం కిందకి వచ్చినట్టే 2, 4, 6, 8 ఇవన్నీ కూడా సరి సంఖ్యలు. 3, 5, 7, 9, 11 ఇవన్నీ బేస్ సంఖ్యలు. ఇలాంటి విషయాలను తెలుసుకుంటాడు. అంటే ఆ వ్యక్తి భావనాత్మకమైనటువంటి అంటే ఒకే విధమైనటువంటి లక్షణాల నుండి సామాన్య గుణాలు ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని సాధారణ భావాలు ఏర్పరచుకొని ఆ భావాల ఆధారంగా అభ్యసన చేస్తాడన్నట్టు. సమస్య పరిష్కార అభ్యసనం, ప్రాబ్లం సాల్వింగ్ లెర్నింగ్. అంటే అభ్యసన రకాలన్నింటిలో కూడా ఇది చాలా క్లిష్టమైనది. ఎందుకు? నేర్పుతోటి పరిసరాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కనుక్కొని సమస్య పరిష్కారం వెతుకోవడమే దీని యొక్క లక్ష్యం. అంటే నేర్పుతోటి, మంచి కౌశల్యంతో, మంచి నైపుణ్యంతో పరిసరాల మధ్య సంబంధాన్ని కనుక్కొని సమస్యకు పరిష్కారం వెతుకోవడమే దీని యొక్క లక్ష్యం. అంటే ఆలోచన అనేది బాగా ఉండాలి, వివేచన బాగా ఉండాలి, పరిశీలన బాగా ఉండాలి. ఆలోచన, వివేచన, పరిశీలన ఫలితాలను తెలపడం వంటి అంశాల యొక్క కలయిక ఈ రకమైనటువంటి అభ్యసనం. ఉదాహరణకి మనకి 2,
3, 5, 8, x, y అనే ఇచ్చారు. ఇక్కడ x, y యొక్క విలువను కనుక్కోమంటున్నాడు. మరి ఇక్కడ ఆలోచన ఉండాలి, వివేచన ఉండాలి, పరిశీలన ఉండాలి. ఏం జరిగింది ఇక్కడ? ఎలాంటి పదాలు ఇచ్చాడు? ఇవన్నీ సరి సంఖ్యలా? కావు. ఇవన్నీ బేస్ సంఖ్యలా? కావు. మరి వీటి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది అనేటువంటి విషయాల్ని అతను గ్రహించగలగాలి. 2 పక్కనే 3 ఉంటుంది, తర్వాత 4 ఉండాలి, 4 తర్వాత 5 ఉంటుంది. అంటే 2, 3 పక్క పక్కనే ఉన్నాయి. ఓకే. 3, 4 లేదు, 5 ఉంది. అంటే 3కి 5కి మధ్యలో ఒక సంఖ్య లేదు. ఇక్కడ ఏంది? ఫస్ట్ 2 రిలేటెడ్ పక్క పక్కన ఉన్న సంఖ్యలు ఉన్నాయి, తర్వాత ఒక సంఖ్య లేదు, తర్వాత 5, తర్వాత 8 ఉంది. అంటే 6, 7 లేవు. ఇందాక 2 పక్క పక్క సంఖ్యలు ఉన్నాయి, తర్వాత ఒక సంఖ్య లేదు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంఖ్యలు లేవు? 2 సంఖ్యలు లేవు. అంటే దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? నెక్స్ట్ వచ్చే దాంట్లో 3 సంఖ్యలు లేకుండా ఉండాలి. అంటే 9, 10, 11. అక్కడ x అనేది ఏంటిది? 12 అనేటువంటి విషయాలు గమనించాలి. 12 వచ్చింది, x అనేది 12. 12 తర్వాత మరలా 4 సంఖ్యలు ఉండకుండా ఉండాలి. అంటే 13, 14, 15, 16 ఉండకూడదు. అంటే ఏముండాలి అక్కడ? 17 ఉండాలి. ఈ విధంగా ఆలోచనతోటి, మంచి వివేచనతోటి, మంచి పరిశీలనతోటి ఒక ఫలితాలని, ఈ కలిసి ఉన్నటువంటి ఈ భావాలని ఏదైతే అభ్యసనం చేస్తామో దాన్నే సమస్య పరిష్కార అభ్యసనం అంటారు. ఇది ఎక్కువగా మనకి ఎంట్రన్స్ టెస్టులలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. తర్వాత అభ్యసన నియమాలు అంటే లాస్ ఆఫ్ లెర్నింగ్. దీన్ని థారండైక్ గారు ప్రతిపాదించారు. వీరు దీన్ని 3 రకాలుగా వర్గీకరించారు. ఇది లాస్ ఆఫ్ లెర్నింగ్: సంసిద్ధతా నియమము, లాస్ ఆఫ్ రెడీనెస్, ఫలిత నియమము, లాస్ ఆఫ్ ఎఫెక్ట్, అభ్యసన నియమము, లాస్ ఆఫ్ ఎక్సర్సైజ్. చూద్దాం, ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. లాస్ ఆఫ్ రెడీనెస్ అంటే సంసిద్ధతా నియమము. ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలనంటే సంసిద్ధత ఆ వ్యక్తిలో ఉన్నప్పుడే ఆ విషయాన్ని అభ్యసించడం సులభం అవుతుంది. అంటే ఒక విషయాన్ని, ఒక కౌశలాన్ని నేర్చుకోవాలనేటువంటి విషయము ఫస్ట్ ఆ వ్యక్తిలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ వ్యక్తికి కానీ, ఆ విద్యార్థికి కానీ మనము ఆ కౌశలాన్ని కానీ, ఆ నైపుణ్యాన్ని కానీ మనం తెలియచేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక విషయాన్ని నేర్చుకోవాలనేటువంటి సంసిద్ధత ఆ వ్యక్తిలో లేనప్పుడు మనం ఎంత చేసినా కానీ ఫలితం ఉండదు. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలంటే సంసిద్ధత ఆ వ్యక్తిలో ఉన్నప్పుడే ఆ విషయాన్ని అభ్యసించడం సులభతరం అవుతుంది. దీన్నే సంసిద్ధతా నియమము అంటారు. అంటే విద్యార్థికి సంసిద్ధత లేదు అంటే అభ్యసనం ప్రారంభం కాదు. విద్యార్థి సంసిద్ధత ఉంది, అభ్యసనం ప్రారంభించవచ్చు. అంటే వ్యక్తి శారీరకంగా, మానసికంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అతను శారీరకంగా, మానసికంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ అభ్యసన అనేది మనకు సులభతరం అవుతుంది. అంటే అభ్యసన చేయాలి అంటే వ్యక్తి అనేవాడు మానసికంగా, శారీరకంగా సంసిద్ధత లేనట్లయితే ఆ అభ్యసన ప్రారంభం కావడానికి ఆటంకం కలుగుతుంది. ఆ అభ్యసన ప్రారంభము కాదు, లేదా ఆ అభ్యసనాన్ని మనం ఫలితాన్ని పొందలేము. దాన్నే సంసిద్ధత అని ఏమంటారు. అంటే సంసిద్ధత లేకపోతే నేర్చుకోవడము మనకి బాధాకరంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. నేర్పడానికి కూడా బాధాకరంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. ఎలా? ఉదాహరణకి మనం చూసినట్లయితే గుర్రాన్ని మనం నీటి తొట్టి వరకు తీసుకెళ్ళాం, దాన్ని మెడలు వంచాం నీటి తొట్టిలోకి, కానీ నీటిని తాగించలేం. ఎందుకు? దానికి నీరు తాగాలని లేదు. గుర్రానికి నీరు తాగాలని లేనప్పుడు మనం నీటి తొట్టి దగ్గరికి తీసుకువెళ్ళినా ఫలితం లేదు. ఎందుకు? అది నీరు తాగడానికి సంసిద్ధంగా లేదు. ఉదాహరణకి ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు. అతను క్రికెట్ అంటే బాగా ఇష్టం, చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు, బౌలింగ్ చేస్తున్నాడు.
ఎంత చక్కగా ఆడుతున్నాడో, కానీ ఆ వ్యక్తికి మనం హై జంప్ నేర్పాలనుకున్నాం. ఆ వ్యక్తికి హై జంప్ అంటే ఇష్టం లేదు, అతని క్రికెట్ అంటేనే ఇష్టం ఉంది. ఒక 3 నెలలు మనం బాగా నిర్బంధించాం, 3 నెలలు చేశాం, కానీ అతను నేర్చుకోలేడు. ఎందుకు? ఆ విద్యార్థి సంసిద్ధంగా లేడు. ఆ విద్యార్థి హై జంప్ నేర్చుకోవాలనేటువంటి ఆలోచనతో లేడు అతను. కాబట్టి అతనికి ఆ కౌశలాన్ని మనం నేర్పలేం. ఏ వ్యక్తి అయితే సంసిద్ధతగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటాడో, ఆ వ్యక్తికి మాత్రమే, ఆ విద్యార్థికి మాత్రమే మనము నేర్పగలుగుతాము. కాబట్టి సంసిద్ధత అనేవి ఏం తెలియజేస్తుంది అంటే, మనకి ఎవరైతే సంసిద్ధతగా లేరో వారికి కౌశలాలు నేర్పడం కష్టమవుతుంది. సంసిద్ధతగా లేకుంటే అభ్యసన ప్రారంభం కాదు, సంసిద్ధతగా ఉంటేనే అభ్యసనం ప్రారంభం చేయడానికి ఉంటుంది. ఏ వ్యక్తి అయితే వ్యక్తిగతంగా శారీరకంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడో ఆ వ్యక్తికి మనం సులభంగా మనము అభ్యసన చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం మనకి దీని ద్వారా తెలుస్తుంది. తర్వాత ఫలిత నియమము, లా ఆఫ్ ఎఫెక్ట్. అంటే ఈ యొక్క ఫలిత నియమాన్ని థారెన్డైక్ గారు ప్రతిపాదించారు. అంటే థారెన్డైక్ గారు ప్రతిపాదించినటువంటి ఈ అభ్యసన సూత్రాలన్నింటిలో కూడా ఇది అత్యంత ప్రధానమైనది ఈ ఫలిత నియమం. ఎందుకు అత్యంత ప్రధానమైనది అంటే, ఫలిత నియమాల్లో 2 నియమాలు ఉంటాయి. ఒకటి సంతృప్తికరమైనటువంటి నియమము, రెండోది అసంతృప్తికరమైనటువంటి నియమము. మరి సంతృప్తికరమైన నియమం అంటే ఏంది, అసంతృప్తికరమైన నియమం అంటే ఏందో మనం తెలుసుకుందాం. అంటే సంతృప్తికరమైన నియమం అంటే అభ్యాసకుడు ఎవరైతే ఉంటారో అభ్యసన అనుభవాలు అతనికి సంతృప్తిగా ఉండాలి. అతనికి అభ్యసన అనుభవాలు సంతృప్తిగా ఉన్నప్పుడు ఉద్దీపనలు ప్రతిస్పందనలు చాలా మెరుగుపడతాయి. వాటి యొక్క ఉద్దీపన ప్రతిస్పందనల యొక్క బలం పెరుగుతుంది. దానివల్ల అతనికి సంతృప్తి కలుగుతుంది. ఎందుకు? ఒక వ్యక్తి డిఎస్సి రాస్తున్నాడు, అతను డిఎస్సి రాశాడు, చక్కగా లిస్టు చూసుకుంటే అతని పేరు ఉంది అంటే అతను డిఎస్సి సాధించాడు, అతను చాలా తృప్తిగా ఉంటాడు. వెంటనే ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 పడ్డాయి, మళ్ళీ దానికి కూడా అతను సంసిద్ధుడవుతాడు. ఎందుకు? డిఎస్సిలో అతడు విజయం సాధించాడు, అతడికి ఆ అభ్యసన అనేది తృప్తినిచ్చింది. తప్పకుండా నేను గ్రూపు కూడా సాధించగలుగుతాననేటువంటి ఒక భావం కలుగుతుంది. అందుకే అతనికి సంతృప్తి నియమం అనేది అతన్ని ముందుకు నడిపిస్తుంది. ఆ విధంగా డిఎస్సిలో పొందినటువంటి వ్యక్తి తప్పకుండా గ్రూప్స్ కోసం ప్రయత్నిస్తాడు. అంటే అతని యొక్క అనుభవాలు అనేవి సంతృప్తికరంగా ఉన్నాయి. ఇక్కడ ఉద్దీపనలు ప్రతిస్పందనలు అనేవి బాగా బలంగా ఉన్నాయి. కాబట్టి అతను సంతృప్తికరమైనటువంటి ఇది పొందడానికి ఉంది. దీన్నే ఫలిత సంతృప్తికర నియమం అంటారు, ఫలిత నియమంలో. రెండోది ఫలిత నియమంలో అసంతృప్తికర నియమం. అసంతృప్తి అంటేనే ఈడ అర్థమవుతుంది మనకి. అంటే అభ్యాసకుడి యొక్క అనుభవం, అంటే అభ్యాసకుడి యొక్క అనుభవం, అభ్యాసన చేసినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి సంతృప్తికరంగా లేవు. ఎందుకు? అతడు కలిగినటువంటి ఉద్దీపనలు కానివ్వండి, అతడు కలిగినటువంటి ప్రతిస్పందనలు కానివ్వండి, మధ్య సంధాన బలము బలహీనంగా ఉంది. ఏంటి? అతను డిఎస్సి రాశాడు, పాపం రాలేదు, అతను డిసప్పాయింట్గా ఉన్నాడు. అరే నేను ఇంత కష్టపడి చదివానే, నాకు డిఎస్సి రాలేదు, ఇప్పుడు గ్రూప్ 4, గ్రూప్ 1 మనం రాస్తే మనకు వస్తుందా, రాయడం వేస్ట్ అని, ఉద్యోగం మనకు రాదు అనేటువంటి భావనలో ఉంటాడు. అంటే అతను ప్రయత్నాలు కూడా విరమించుకుంటాడు. అది అసంతృప్తికరమైనటువంటి నియమం. అంటే అభ్యాసకుడు ఎప్పుడైతే అభ్యాసన అనుభవాలు సంతృప్తికరంగా ఉండవో, సంతృప్తికరంగా లేవో, అప్పుడు ఉద్దీపనలు ప్రతిస్పందనలు ఏమవుతాయి? బలహీనపడతాయి. బలహీనపడి వాటి యొక్క సంధాన బలం ఏమవుతుంది? తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు అతనికి అసంతృప్తి కలుగుతుంది. కాబట్టి అసంతృప్తి కలగకుండా అతను అభ్యాసనం అనేది చేస్తూ ఉద్దీపనలకు ప్రతిస్పందనలు అనేవి మంచిగా బలంగా ఉండేట్లుగా చేసుకున్నట్లయితే అతను సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫలిత నియమానికి విద్యాను ప్రక్రియ, అంటే విద్యలో దీని యొక్క ఉపయోగం ఏంటి, ఎలా చేయాలి దీన్ని? విద్యలో ఒక విషయం ఉంది, విద్యలో కానివ్వండి, మన వ్యాయామ విద్యలో కానివ్వండి, ఏదైనా ఒక కార్యక్రమం కానివ్వండి, ఒక విషయం కానివ్వండి, దాన్ని ఏం చేయాలంటే
సులభము నుంచి కఠినానికి బోధించాలి. సులభమైనటువంటి విషయాలను ఫస్టు బోధిస్తూ ఉండాలి. బోధించేటట్లయితే ఆ విషయం మీద ఆ వ్యక్తికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అభ్యసన చేయాలనే కుతూహలం పెరుగుతుంది. ఆ విధంగా అతని కుతూహలాన్ని పెంచుకుంటూ మనం ఆ విషయ క్రమాన్ని కూడా పెంచుకుంటూ పోయినట్లయితే, అంటే సులభం నుంచి కఠినంగా మారినట్లయితే అతనికి ఇబ్బంది అనిపించదు. అతడు సంతృప్తికరమైనటువంటి నియమంలోనే ఉంటాడు, సంతృప్తికరంగానే ఉంటాడు. తర్వాత అతనికి విసుగు, అసంతృప్తి, బాధ కలిగించేటువంటి పరిస్థితులు అసలు మనం కల్పించొద్దు. మనం ఎక్కువసేపు చెప్తున్నాం, గంట చెప్పాం, 2 గంటలు చెప్పాం, 3 గంటలు చెప్పాం, 4 గంటలు చెప్పాం. ఏంటి ఇక్కడ మన కాన్సెప్టు? మనకున్న సిలబస్ని మనం కంప్లీట్ చేసుకోవాలి. మరి అది విద్యార్థికి అర్థమవుతుందా కావట్లేదా, విద్యార్థి వింటున్నాడా లేదా అనేటువంటి విషయాలను కూడా మనం గమనించాలి. విద్యార్థికి విసుగు రానంత వరకే మనం ఆ విషయాల్ని బోధించాలి. అంటే విద్యార్థికి విసుగు కలిగించొద్దు. తర్వాత మనం చేసేటువంటి యాక్టివిటీ విద్యార్థికి బాధ కలుగుతుంది. మనం పులప్స్ చేయించుతున్నాం, పులప్స్ ఒక 10 చేశాడు విద్యార్థి, తర్వాత 13, 12, 13 కానించి బాగా కఠినంగా ఉంది, అసలు చేయలేని స్థితిలో ఉన్నాడు. అయినా అక్కడ చెయ్యి అనవద్దు. అతనికి అసంతృప్తి కలుగుతుంది, బాధ కలుగుతుంది. కాబట్టి అతనికి తృప్తిగా ఉండి అతడు ఎంతవరకైతే చేయగలుగుతున్నాడో అంతవరకే అతనికి విసుగు, అసంతృప్తి, బాధ కలిగించే పరిస్థితులు మనం అసలు కల్పించకూడదు. అతను ఏం చేయాలి, చేస్తున్నాడు, బా వెరీ గుడ్, నువ్వు బాగా చేస్తున్నావు నాన్న, ఇంకా చేయి నాన్న, అబ్బా వెరీ గుడ్ రా, నువ్వు నిన్న 5 చేసావు నాన్న, ఇవాళ 10 చేసావు, ఇంకా 15 ఈజీగా చేయగలుగుతాను అని ఆ విద్యార్థిని మనం పొగడ్తలతో ముంచెత్తాలి. ముంచెత్తినప్పుడు అతనికి చాలా సంతృప్తిగా ఉంటుంది, ఇంకా చేయడానికి ప్రయత్నిస్తాడు, అతను మంచిగా ఉంటాడు. అతను చేశాడు, ఒక చిన్న చాక్లెట్, బిస్కెట్, వెరీ గుడ్ నాన్న, ఇవాళ నువ్వు చేసినందుకు ఒక బిస్కెట్, నీకు ఒక చాక్లెట్ ఇస్తున్నాం, లేదా నువ్వు మంచిగా పరీక్ష రాసావు, ఇగో నాన్న ఒక పెన్ను లేదా ఒక పెన్సిల్, ఒక రబ్బర్ ఇచ్చాం. అతనికి ప్రోత్సాహాన్ని అందించినట్లయితే అది చాలా ప్రభావాన్ని ఆ ఫలితం మీద చూంచుతుంది. అంటే ఒక యాక్టివిటీ చేసేటప్పుడు అతని పొగడ్తలతోటి, అతని ప్రోత్సాహంతో, అతని చిన్న చిన్న బహుమానాలను ఇచ్చి మనం ప్రభావితం చేసినట్లయితే అతను మంచిగా చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ ఆటలు, ఈ పాటలు, డ్యాన్సులు, సహపాఠ్యాంశ కార్యక్రమాలు విద్యార్థికి ఆనందాన్ని ఇస్తాయి. పొద్దుందాకా ఆ చదువు చెప్పడం లేదా ఆటలు ఆడడమే లేకుండా దాంతో పాటుగా ఈ ఆటల్ని చేయాలి, పాటల్ని చేయాలి, డ్యాన్సుల్ని చేయాలి. అంటే అదర్ యాక్టివిటీస్ని మనం ఇంక్లూడ్ చేసినట్లయితే వాడికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యాక్టివిటీలో బాగా చురుగ్గా పాల్గొంటాడు. ఆ విధంగా విద్యార్థికి ఆనందాన్ని ఇచ్చేది, సంతోషాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాలని మనం వాడికి కల్పించాలి. ఆ విధంగా అభ్యసనం అనేది అర్థవంతంగా ఉండాలి, తేలిగ్గా అవగాహన చేసుకునే విధంగా ఉండాలి, విసుగు చెందేటట్టుగా ఉండకూడదు, బాధ కలిగే విధంగా ఉండకుండా అతను అభ్యసన చేసే విధంగా ఉన్నట్లయితే అది ముందుకు వెళుతుంది. అభ్యసన నేమ్ లా ఆఫ్ ఎక్సర్సైజ్ చూద్దాం. అంటే ఇక్కడ ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేటువంటి సిద్ధాంతాన్ని ఇది బలపరుస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే, ఎంత అభ్యసనం చేస్తే అంత పర్ఫెక్ట్గా ఉంటాం మనం. ఉదాహరణకి ఒక వాలీబాల్ ఆడుతున్నటువంటి వ్యక్తి మనం స్పైక్ చేస్తున్నాం, మనం వెళ్ళిన తర్వాత కూడా మనం ఎలా చేయాలి ఏంటి అనేది మనం నైపుణ్యాన్ని నేర్పాం. మనం వెళ్ళిన తర్వాత కూడా ఆ విద్యార్థి అభ్యసన చేస్తూ ఉన్నాడు, ఆ నైపుణ్యం బాగా పెరుగుతుంది. అంటే అభ్యసించినటువంటి విషయం ఏదైతే ఉందో ఎన్నిసార్లు పునరభ్యాసం చేస్తే అంత నైపుణ్యం పెరుగుతుంది. అంటే అంత నైపుణ్యం పెరగడానికి ఆధారపడి ఉంటుంది. అంటే అభ్యసనం అనేది చేస్తూనే ఉండాలి. అభ్యసన చేస్తూనే ఉంటే ఎన్ని ఎక్కువసార్లు చేసినట్లయితే ఆ అభ్యసనలో పరిపూర్ణం కావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ నియమాన్ని ఈ అభ్యసన నియమాన్ని 3 రకాలుగా చెప్పవచ్చు, 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఉపయుక్త సిద్ధాంతం, అంటే లా ఆఫ్ యూజ్. నిరుపయుక్త సిద్ధాంతం, లా ఆఫ్ డిస్యూజ్. అధికోపయుక్త సిద్ధాంతం అంటే లా ఆఫ్ ఓవర్ యూజ్. ఈ 3 నియమాలని మనం పరిశీలించినట్లయితే మనం మొట్టమొదటిగా ఉపయుక్త సిద్ధాంతాన్ని తెలుసుకుందాం, అంటే లా ఆఫ్ యూజ్.
ఏదైనా ఒక చాతుర్యాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని పదే 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 ఆచరణ చేసినట్లయితే ఆ వ్యక్తి చాతుర్యాన్ని సమర్థవంతంగా చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా చేయడానికి అవకాశం ఉంటుంది. నైపుణ్యాన్ని చక్కగా ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా ఒక కౌశలాన్ని కానివ్వండి, ఒక చాతుర్యాన్ని కానివ్వండి, మనం నేర్చుకున్న తర్వాత దాన్ని పదే పదే చేస్తూ ఉండాలి. ఆచరణ చేస్తూ ఉన్నట్లయితే ఆ విద్యార్థి చాతుర్యాలను కానీ నైపుణ్యాలను కానీ సమర్థవంతంగా చేయగలుగుతాడు. అంటే ఆచరణ చేయడం వల్ల బలం కూడా మనకు సమకూరుతుంది. ఆచరణ చేయటం వల్ల శక్తి కూడా మనకు సమకూరుతుంది. ఆ విధంగా మనం ఆచరణలు చేయడం వల్ల బలము సమకూరుతుంది. మనకి దాని మీద నైపుణ్యత పెరుగుతుంది. ఉదాహరణకి మాస్ డ్రిల్, హోంవర్క్ మనకి టీచర్స్ హోంవర్క్ ఇస్తారు. దాన్ని మనం ఇంటికాడ ఎక్కువ సార్లు మనం చేసినట్లయితే అది పర్ఫెక్ట్గా అవుతాం. మాస్ డ్రిల్ కూడా అంతే. మనకు ఒక యాక్టివిటీ చేయించినప్పుడు ఆ యాక్టివిటీని మనం అనేక సార్లు చేసినట్లయితే ఆ కౌశలాన్ని మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నిరుపయుక్త సిద్ధాంతం, లా ఆఫ్ డిస్యూజ్. అంటే ఏదైనా ఒక చాతుర్యాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని ఆచరణ చేయాలి. ఆచరణ చేయకుంటే దాంట్లో ఉండేటువంటి ప్రతిస్పందనలు ఏమవుతాయంటే బలహీనం అయిపోతాయి. అంటే దానివలన ఆ వ్యక్తి యొక్క చాతుర్యం ఏమైంది, సక్రమంగా చేయలేడు. ఆ వ్యక్తి యొక్క చాతుర్యం బలహీనపడిపోతుంది. అంటే ఏదైనా ఒక చాతుర్యాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని ఆచరణ చేయకుండా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆ చాతుర్యాన్ని సక్రమంగా చేయలేడు. దీన్నే నిరుపయుక్త సిద్ధాంతం అంటారు. అంటే ఎలా? ఏదైనా ఒక చాతుర్యాన్ని నేర్చుకున్నాము. ఉదాహరణకి మనము ఖోఖోలో పోల్ డే నేర్చుకున్నాడు, లేదా గ్రౌండ్ డే నేర్చుకున్నాడు. అతను నేర్చుకున్న తర్వాత రోజు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయట్లేదు. మళ్ళీ 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత వచ్చి ఆడడానికి వచ్చాడు. అతను పరిగెడుతున్నాడు, ముందు వ్యక్తి కొద్ది దూరంలోనే ఉన్నాడు. అతను గ్రౌండ్ అయి కొడితే ఆ వ్యక్తి అందుతాడు. కానీ ఇతడు ఆ చాతుర్యాన్ని మర్చిపోయాడు. ఆ చాతుర్యాన్ని అభ్యసన చేయలేదు కాబట్టి చేయలేకపోతున్నాడు. ఆ అభ్యసనలో బలహీనంగా ఉన్నాడు. ఆ అభ్యసన అనేది, చాతుర్యం అనేది ఇతను ప్రవేశపెట్టలేకపోతున్నాడు. కాబట్టి అక్కడ పాయింట్ సాధించడానికి అవకాశం లేకపోతుంది. వాలీబాల్ స్పైకింగ్ చేసేటువంటి వ్యక్తి కూడా రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అతను వేసిన ప్రతి బాల్ని కూడా స్పైక్ చేయడము వీలుంటుంది. ఎలా? అవతల ఉన్నటువంటి వాళ్ళు అటాక్ చేస్తారు, బాల్ని బ్లాక్ చేస్తారు. ఆ బ్లాక్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని తప్పించుకొని బాల్ని కొట్టడం నేర్చుకోవాలి. దాన్నే గుడ్ స్పైకింగ్ అంటారు. సింగిల్ బ్లాక్ ఉంటుంది, డబుల్, అట్లా బ్లాక్స్ని మనం విడదీసి బ్లాక్స్ని టచ్ అయ్యి బయటకు వెళ్ళే విధంగా కొట్టడం. అంటే ఎలా సాధ్యమవుతుంది? అది రోజు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే. లేదు, ఆ వ్యక్తి ఎప్పుడో ఆడాడు, అయిపోయింది, ఇప్పుడు వచ్చి ఆడాలంటే ఇతను కొడతా ఉంటే అవతల వాళ్ళు చక్కగా బ్లాక్ చేస్తున్నారు, ఇతని కోర్టులోనే పడిపోతుంది, వాళ్ళకి పాయింట్ దొరుకుతుంది. అంటే ఒక వ్యక్తి నేర్చుకున్నటువంటి చాతుర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల, వాటిని పదే పదే చేయకపోవడం వల్ల, వాటిని వదిలివేయడం వల్ల, సక్రమంగా చేయలేకపోవడం వల్ల ఆ చాతుర్యం బలహీనపడిపోయి అతను సరి అయినటువంటి చాతుర్యాన్ని ప్రదర్శించలేకపోతాడు. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని నిరుపయుక్త సిద్ధాంతం అని అన్నారు. అధికోపయుక్త సిద్ధాంతం, లా ఆఫ్ ఓవర్ యూజ్. అంటే ఒక చాతుర్యంలో ఉపయోగపడేటువంటి కండరాలు ఏవైతే ఉన్నాయో మరల ఉపయోగించి దాన్ని చాతుర్యాన్ని అభివృద్ధి చేసుకున్నట్లయితే మన శరీరాభివృద్ధి చెందుతుంది, ఆ చాతుర్యం అభివృద్ధి చెందుతుంది. అంటే ఆ విషయము, నేర్చుకున్న విషయాన్ని ఎన్నిసార్లు ఉపయోగిస్తామో దాంట్లో అంత నైపుణ్యం పెరుగుతుంది. అంటే ఎక్కువసార్లు ఆ చాతుర్యాన్ని ఉపయోగించాలి. ఆ విధంగా మనము చాతుర్యాన్ని ఎక్కువసార్లు ఉపయోగించినట్లయితే అది మనకి బాగా ఉపయోగపడుతుంది. దీన్నే అధికోపయుక్త సిద్ధాంతం అన్నాం. తర్వాత ఇది అధికోపయుక్త సిద్ధాంతం ఉపయుక్త సిద్ధాంతానికి చాలా దగ్గర రిలేషన్ ఉంటాయి. కానీ అధికోపయుక్త సిద్ధాంతం ఏంటంటే ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా ఎక్కువగా చాతుర్యాన్ని ఉపయోగించుకోవాలి. దానివల్ల మనకి శరీర దృఢత్వం పెరుగుతుంది, మానసిక దృఢత్వం పెరుగుతుంది, దానివల్ల నైపుణ్యం పెరుగుతుంది,
మనకి దానివల్ల మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. దీనిలో అభ్యసన నియమ విజ్ఞాన ప్రక్రియను చూద్దాం. అంటే ఇది హోంవర్క్ను ప్రోత్సహిస్తుంది. అంటే హోంవర్క్ను ప్రోత్సహిస్తుందంటే హోంవర్క్ మనకి ఇచ్చినప్పుడు, టీచర్ మనకు హోంవర్క్ ఇచ్చినప్పుడు దాన్ని పదే 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 చేస్తే ఆ నైపుణ్యాన్ని మనం టీచరు అడిగినప్పుడు చాలా చక్కగా వాళ్ళకి చెప్పడానికి కానీ వాళ్ళ దగ్గర ప్రదర్శించడానికి కానీ అవకాశం ఉంటుంది. గణితంలో ఎక్కాలుంటాయి, ఎక్కాలు బాగా బట్టి పడుతుంటారు. లేదా మ్యాథ్స్లో సూత్రాలు ఉంటాయి, వాటిని కూడా బట్టి పడుతుంటాం. అంటే దాన్ని పదే పదే వల్లి వేసుకున్నట్లయితే a+b² ఇలా సూత్రాలు కానీ ఎక్కాలి కానీ 2 1 2 2 2 4 2 3 6 ఈ విధంగా మనం వల్లె వేసుకున్నట్లయితే ఎక్కువసార్లు మనం దాన్ని చేసినట్లయితే అవి ఈజీగా నేర్చుకోవడానికి మనకు అవసరమైతే. క్రీడలు ఉంది, ఆటలు ఉన్నాయి, మనం రోజు ఆడుతూనే ఉండాలి, మనం రోజు ప్రాక్టీస్లోనే ఉండాలి. లేదా సంగీతం ఉంది, నేర్చుకుంటున్నాం, మనం ప్రాక్టీస్లోనే ఉండాలి. లేదా ఒక డ్యాన్స్ నేర్చుకుంటున్నాం, మనం ప్రాక్టీస్లోనే ఉండాలి. ఆ విధంగా క్రీడలు కానివ్వండి, సంగీతం కానివ్వండి, నాట్యం కానివ్వండి, మనకి చదువు కానివ్వండి, వాటి అభ్యసనం ద్వారానే సాధ్యమవుతాయి. అభ్యసనం లేకుంటే సాధ్యం కావు. మరి ఏం చేయాలి వీటిని? ఈ నియమాలను ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి? మనం పునఃస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఓహో, నిన్న మనం నేర్చుకుంది ఏంటి, నిన్న మనం ఎలా చేసాం, ఈరోజు ఎలా చేయాలి అనేటువంటి విషయాలను మనం పునఃస్మరణ చేసుకోవాలి, పునశ్చరణ చేసుకోవాలి. దాన్ని మార్చుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూ ఉండాలి. దాన్ని అభ్యసనం ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఎక్కువసార్లు అభ్యసనం చేసినట్లయితే మనం దీంట్లో మంచి ఫలితాలను పొందడానికి మనకి అవకాశం ఉంటుంది. విద్యార్థి ఒక కృత్యాన్ని పదే పదే పునశ్చరణ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. మరి అభ్యసన వక్రరేఖలను చూద్దాం. లెర్నింగ్ కర్వ్స్ అంటే దీంట్లో లెర్నింగ్ కర్వ్స్లో కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని రకాలైనటువంటి అభ్యసన వక్రరేఖల గురించి తెలియజేశారు. వాటిలో మనము నేర్చుకున్నటువంటి విషయం ఏదైతే ఉంటుందో వాటిలో విషయాలు ఏవైతే ఉంటాయో, మనం నేర్చుకున్న విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని గ్రాఫ్ రూపంలో కానీ రేఖాపటం ద్వారా కానీ, అంటే గ్రాఫ్ రూపంలో కానీ రేఖాపటం ద్వారా కానీ సూచించినట్లయితే దాన్ని అభ్యసన వక్రరేఖలు అంటారు. మనం ఏ కౌశలాన్ని నేర్చుకున్నా, అది ఎలా నేర్చుకున్నాము, ముందుగా ఎంత నేర్చుకున్నాము, తర్వాత ఎంత నేర్చుకున్నాము, తర్వాత ఎలా నేర్చుకున్నాము అనేటువంటి విషయాల్ని మనం గ్రాఫ్ రూపంలో కానీ రేఖాపటం ద్వారా కానీ సూచించినట్లయితే దాన్ని అభ్యసన వక్రరేఖలు అని అంటారు. అంటే అభ్యసన వక్రరేఖల్ని 3 రకాలుగా విభజించారు. 1 అవరోహణ వక్రరేఖలు, 2 ఆరోహణ వక్రరేఖలు, 3 ఎస్ ఆకారపు వక్రరేఖలు. అవరోహణ, అంటేనే మంచి క్రమ పద్ధతి కాదు అని, అంటే పై పెద్ద నుంచి కిందికి చిన్నగా వస్తుంది. ఎప్పుడైనా ఏదైనా ఇట్లా చిన్న నుంచి పెద్దగా వెళ్తుంది. 1 2 3 4 5 6 ఇట్లా వెళ్తాం. కానీ అదే ఎట్లా వస్తుంది? 6 5 4 3 2 1 అట్లా. అంటే అవరోహణ వక్రరేఖలు, ఆరోహణ వక్రరేఖలు, ఎస్ ఆకారపు వక్రరేఖలు చూద్దాం. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఇక్కడ అవరోహణ వక్రరేఖలను చూసినట్లయితే మనకి పటంలో చూసినట్లయితే అభ్యసన వేగం ఉంటుంది, ఆచరణ కాలం ఉంటుంది. ఆచరణ కాలంలో అభ్యసన వేగం ఎంత ఉంది అనేటువంటి విషయాన్ని మనం రేఖ ద్వారా తెలియజేస్తున్నాం. అంటే ఈ రేఖలో అభ్యసనం అనేది మనకి మొదట చాలా వేగంగా జరుగుతుంది. తర్వాత అది ఏమవుతుంది? మందకొడిగా అవుతుంది, అంటే తగ్గిపోతుంది. ఈ రేఖ అవరోహణ క్రమంలో ఉంటుంది. అంటే మొదట ఈ అవరోహణ వక్రరేఖ ఏంటిది? బాగా ఫాస్ట్గా, చాలా వేగంగా వెళుతూ ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? అభ్యసనం అనేది తొలుత మనకి వేగంగా ఉండి తర్వాత తగ్గిపోతుంది. అంటే తర్వాత మందకొడిగా జరుగుతుంది, అంటే నెమ్మది వేగం మందగిస్తుంది, వేగం తగ్గిపోతుంది. అంటే ఈ రేఖాభ్యసనంలో మొదట చాలా వేగంగా జరిగి తర్వాత ఇది మందగించి ఈ రేఖ ఆకారాన్ని చూసినట్లయితే మనము అవరోహణ క్రమంలో ఉంటుంది. కాబట్టి ఈ గ్రాఫ్ని మనము అవరోహణ వక్రరేఖలు అని అన్నాం. మనం పక్కన ఉన్నటువంటి పటాన్ని చూసినట్లయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఆరోహణ వక్రరేఖలు. ఈ రేఖ అభ్యసనం ఏంటి అంటే తొలుత నెమ్మదిగా జరుగుతుంది. ఆరోహణ అంటే మనం ఇందాక నెమ్మది నుంచి
పైకి కఠినమని వెళ్తుంది. అంటే ఈ రేఖ అభ్యసనం ఏంటి? తొలుత నెమ్మదిగా ఉంటుంది, తర్వాత త్వరితంగా జరుగుతుంది. అంటే ముందుగా చాలా నెమ్మదిగా జరిగి తర్వాత వేగంగా జరుగుతుంది. అంటే తొలుతంగా నెమ్మదిగా జరిగి తర్వాత వేగంగా జరుగుతుంది. అంటే ఈ రేఖ ఆరోహణ క్రమంలో ఉంటుంది కాబట్టి ఈ వక్రరేఖను ఆరోహణ వక్రరేఖలు అని అన్నారు. తర్వాత ఎస్ ఆకారపు వక్రరేఖలు. ఎస్ ఆకారపు వక్రరేఖలు అంటే ఈ రేఖ ఎస్ ఆకారంలో కనిపిస్తుంది. మనకి చూడడానికి ఎస్ ఆకారంలో కనిపిస్తుంది ఈ రేఖ, కావున దీన్ని ఎస్ రేఖ అని అన్నారు. అంటే ఈ రేఖ ప్రారంభంలో వేగంగాను, తర్వాత కొద్దిగా నెమ్మదించి అంటే నిలకడగాను నిదానంగాను, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ నిలకడగా పుంజుకుంటుంది, మళ్ళీ వేగం పుంజుకొని తర్వాత మళ్ళీ నిలకడగా వస్తుంది. అంటే ఏంది? ఫస్ట్ వేగంగా ఉంటుంది, తర్వాత నిదానంగా అవుతుంది, తర్వాత మళ్ళా నిలకడగా ఉండి మరలా వేగం పుంజుకుంటుంది, మళ్ళా నిలకడగా ఉండిపోతుంది. ఈ విధంగా ఉండేటువంటి ఈ రేఖ అనేది ఎస్ ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని ఎస్ ఆకారపు వక్రరేఖలు అని అన్నారు. అంటే ఈ విధంగా మనకి అభ్యసన రేఖల గురించి మనము తెలుసుకున్నాం. ఈరోజు మనం తెలుసుకున్న అటువంటి విషయాలు ఏంటి అనేది మళ్ళొకసారి మనం చేసుకుందాం. మనం అభ్యసన నియమాలలో చూసినట్లయితే అసలు అభ్యసనము అనేది ఏంటి అనేటువంటి విషయాలను మనం పరిశీలించినట్లయితే మనం అభ్యసనం అనేది ఏంటిది అంటే అభ్యసనం అనేది మనకి జీవితాంతం జరిగేటువంటి ఒక ప్రక్రియ. అభ్యసనం అనేది ఏంటి? జీవితాంతం జరిగేటువంటి ఒక ప్రక్రియ. అంటే ఈ అభ్యసనం అనేది ప్రతి జీవిలో కూడా వ్యక్తి జన్మించినప్పుడు అభ్యసన ప్రారంభమవుతుంది. మరి ఎప్పుడు అభ్యసనం పూర్తి అవుతుంది అంటే ఆ వ్యక్తి మరణించినప్పుడే, ఆ వ్యక్తి అంతమైనప్పుడే, ఆ జీవి అంతమైనప్పుడే. అంటే జీవితంలో మనం నిర్వహించేటువంటి ప్రక్రియలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అభ్యసనలే, అవన్నీ కూడా అభ్యసనలే. అంటే జీవితంలో ప్రతి మానవుడు కూడా అభ్యసన అనేది తప్పకుండా చేస్తూనే ఉంటాడు. మరి అభ్యసనం అనేది ఎలా జరుగుతుంది, ఎలా మనం తెలుసుకుంటాము అంటే మనం ఇంతకుముందు చిన్న ఉదాహరణ కూడా తెలుసుకున్నాం. ఏంటి? ఒక చిన్న పిల్లవాడు నిప్పు కనుక పట్టుకున్నట్లయితే అది కాలితే వెంటనే చేతిని వెనక్కి లాక్కుంటాడు. అంటే ఇది కాలుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. అది నిప్పు అనేటువంటి విషయం అతనికి తెలియదు, కానీ అది కాలుతుంది అనేటువంటి విషయం తెలుసుకుంటాడు. తర్వాత అనుభవం ద్వారా అది నిప్పు కాలుతుంది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. ఇలా మనం అనుభవాల ద్వారా అనేక విషయాలను మనం అభ్యసిస్తున్నాం. ఎట్లా? అసలు అభ్యసనం అంటే ఏంటి? నేర్చుకోవడం. అంటే అభ్యసనం అంటే నేర్చుకోవడం అంటే ఇది మనం అనుకున్నాం జీవితాంతం కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. ఇది నిరంతరం జరిగేటువంటి క్రియ. ఎలా? మనం పుట్టినప్పటి నుంచి శ్వాస పీల్చుకుంటాం. మరి శ్వాస ఎవరు పీల్చుకోమని చెప్పారు? మనం బయటికి రాగానే ఫస్ట్ బిడ్డ అని అంటుంది. అంటే ఫస్ట్ గాలినే పీల్చుకుంటుంది. గాలిని పీల్చుకోమని మనకి అనుభవమే చెప్తుంది, అనుభవమే తెలియచేస్తుంది. అంటే అనుభవం ద్వారా మనం గాలిని పీల్చుకోవడము, ఆహారము, నీరు తీసుకోవడము, ఇవన్నీ కూడా మనం అనుభవం ద్వారా తెలుసుకుంటాం. అంటే మన మనుగడ సాగించడానికి ఏవైతే నియమాలను మనం ఆర్జించుకుంటే, ఏవైతే మనం నియమాలను పెట్టుకుంటున్నామో, మనం మంచిగా మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనుకుంటున్నామో దానికి చేసేటువంటి ప్రక్రియలన్నీ కూడా అభ్యసనమే అని తెలుసుకున్నాం మనం. అంటే వ్యక్తికి పరిసరాలకు మధ్య జరిగేటువంటి చర్య ప్రతిచర్యల వల్ల వ్యక్తిలో కలిగేటువంటి మార్పునే మనం అభ్యసనం అన్నాం. ఏమన్నాం? వ్యక్తికి పరిసరాలకు మధ్య జరిగేటువంటి చర్య కానివ్వండి, ప్రతిచర్య కానివ్వండి, దానివల్ల కలిగేటువంటి వ్యక్తిలో కలిగేటువంటి మార్పులు ఏదైతే ఉందో
ఆ మార్పునే మనం అభ్యసనం అన్నాం. అయితే ఈ వ్యక్తి జీవితంలో కలిగేటువంటి మార్పుని మనం 2 రకాలుగా తెలుసుకున్నాం. ఒకటేంటిది? పెరుగుదల. పెరుగుదల అనేది శారీరక మార్పులు జరుగుతుంటాయి, కండరాల అభివృద్ధి జరుగుతుంది, ఆకారంలో మార్పు వస్తుంది. ఇవి గ్రోత్. మనం శరీరంలో మార్పు వస్తుంది, ఒక వయసు రాగానే మీసాల గడ్డాలు రావడము, ఇలా అంటే ఈ పెరుగుదలలో జరిగేటువంటి మార్పులు ఇవి. అంటే పెరుగుదల అనేది ఏంటిది? మనకి కొంతకాలం తర్వాత పెరుగుదల ఆగిపోతుంది అనుకుంటున్నాం. అంటే మనకి ఇది టీఆర్టీలో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వ్యక్తి జీవితంలో మార్పు అనేది ఎన్ని రకాలు? ఎన్ని రకాలుగా ఉంటుంది? 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పెరుగుదల, రెండోది అనుభవం. ఒకటి పెరుగుదల, రెండోది అనుభవం. మనకి వ్యక్తి జీవితంలో మార్పు అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? 2 రకాల, 3 రకాల, 4 రకాల అని అడగవచ్చు. అంటే మనం అప్పుడు 2 రకాలని చెప్పాలి. అంటే అనుభవం అనేది ఏంటిది? పెరుగుదల వల్ల కలిగేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అభ్యసనంగా చెప్పట్లేదు. ఎందుకు? పెరుగుదల అనేది జీవ సంబంధమైనటువంటి ప్రక్రియ. అది కొంతకాలం జరిగి ఆగిపోతుంది. కానీ అనుభవం వల్ల వచ్చేటువంటి ప్రతి మార్పు కూడా అభ్యసనమే. కాబట్టి పెరుగుదల వచ్చేటువంటి, మనలో కలిగేటువంటి, శరీర సౌష్ఠవంలో కలిగేటువంటి ఈ మార్పులన్నీ అభ్యసనాలు కావు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. మరి అభ్యసనాలు ఎన్ని రకాలుగా మనం తెలుసుకున్నాము? 6 రకాలు. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అభ్యసనాలు ఎన్ని రకాలు? అభ్యసనాలు 6 రకాలు. మరి అభ్యసనాలు ఎన్ని రకాలు? 5 రకాల, 4 రకాల, 3 రకాల, 2 రకాలని అడగవచ్చు. అంటే అభ్యసనాలు మనం 6 రకాలని తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకి అభ్యసన నియమాలు థారెన్ డైక్ గారు ఎన్ని రకాలుగా వీటిని వర్గీకరించారు అంటే నియమాల్ని 3 రకాలుగా చేశారు. ఎన్ని? 3, 4, 5, 6. అప్పుడు మనం 3గా చెప్పాలి. ఈ విధంగా మనకి టీఆర్టీలో వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించి ఈరోజు మనం తెలుసుకున్నటువంటి అభ్యసన గురించి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్ ఇది. అభ్యసనము, అభ్యసన రకాలు. వీటిలో మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అనేకమైనటువంటి రకాలైనటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూలంకషంగా పరిశీలించి వీటిలో వచ్చేటువంటి ప్రశ్నలకి జవాబుల్ని జాగ్రత్తగా పరిశీలించి చేయాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ అభ్యసన రకాలు పాఠము పూర్తయింది. రేపు తిరిగి మరలా వేరే పాఠంలో కలుసుకుందాం.